మరొకసారి ప్రభు పెట్టింది మనం చేస్తున్నాను. అందరూ కూడా కొంచెం ప్రార్థనా పూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఒక నమ్మకంతో వినవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే పోయిన బేస్తవారం ఏ వాక్యం విన్నామో ఎవరికైనా గుర్తున్నదా? గుర్తుందయ్యా. మరి అయ్య గారు పోయిన బేస్తవారం అయ్య గారు మరి మీరు చెప్పింది లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనం నుండి అయ్య గారు మరి చెప్పారు. అదే విధంగా మరి వస్త్రము, ఉంగరము, చెప్పుల గురించి అయ్య గారు ఆ వాక్యం కూడా చెప్పారు. మరి తండ్రి కుమారుల గురించి కూడా మరి కుమారుడు పందుల మేపడానికి ఆయన వెళ్ళడం గురించి చెప్పారు అయ్య గారు. ఆ విధంగా వాక్యం బుద్ధి రాని కుమారుడు. ఓకే, వాక్యంలోకి వెళ్ళకంటే ముందు కొన్ని ప్రిఫరెన్స్ మీకు ఇస్తాను. ఆ తర్వాత మన వాక్యంలోకి వద్దాము. దయచేసి 50వ కీర్తన 17-18 వచనాలు నేను చదువుతాను. 50వ కీర్తన 17-18 వచనాలు. దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. ఇక్కడ కీర్తనకారు చెప్తున్నాడు, ప్రజలకు ఏమైంది అంటే దిద్దుబాటు అసహ్యమైంది. దిద్దుబాటు అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అయ్యా ఈ ప్రవర్తన బాగలేదు, ఈ నడవడి బాగలేదు, ఈ మార్గం బాగలేదు, ఈ ఆలోచన బాగలేదు, దీన్ని మార్చుకో అని చెప్పడము, దిద్దుకోమని చెప్పడము. కానీ నేటి క్రైస్తవులకు కూడా ఆ దిద్దుబాటు అనేది అసహ్యం. అంటే వారు చెప్పిందే వేదం, బైబిల్లో ఏముంది, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది వీరికి అనవసరం. కాబట్టి దయచేసి ఈ యొక్క మీటింగ్లో ఉన్నటువంటి వారందరికీ నేను మా 2 చేతులు జోడించి మనవి చేసేది ఏంటంటే, దిద్దుబాటును అసహించుకున్నటువంటి వాడు ఖచ్చితంగా నరకం వెళతాడు. కాబట్టి మనం మరణించేంత మట్టుకు ప్రతి విషయంలో మనకు దిద్దుబాటు అనేది అవసరమై ఉన్నది. ప్రతిరోజు మన జీవితాన్ని, మన మనస్సును మనం దిద్దుకుంటూనే ఉండాలి. ఓకే, ఆ తర్వాత ఇంకొక వచనం, ఇంకొక లేఖనం దిద్దుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 1 నుండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి. సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప గోరుచు దేవుని నీతికి లోబడలేదు. ఓకే, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలను గురించి పౌలు గారు ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్, ఒక సాక్ష్యం చెప్తున్నాము. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. ఇప్పుడు పౌలు గారి ఇజ్రాయేల్ ప్రజల విషయమై పౌలు గారి యొక్క ఆశ ఏంటంటే వారు రక్షణ పొందాలి. నెంబర్ 2, వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేయుచున్నాను. ఏమని ప్రార్థన చేయుచున్నాడు? ప్రభువా, నా జాతి అయినటువంటి ఇజ్రాయేలు ప్రజలను రక్షించుము, వారి పాపమును పరిహారించుము. నీవే రక్షకుడవని, నీవే ప్రభువుడవని, నీ ద్వారానే పాప క్షమాపణ ఉందని, నీ ద్వారానే పరలోక రాజ్యం ఉందని ఇజ్రాయేలు ప్రజలు అంగీకరించినట్లుగా వారి హృదయాలు తెరువుము అని ఆ ఇజ్రాయేలు ప్రజల నిమిత్తమై అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి మీకు ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, అపోస్తలుడు చేసినటువంటి ప్రార్థనలు రాసుకోండి మీరు. ఎందుకంటే చాలా మంది ప్రార్థిస్తారు కానీ అది వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన, దేవుని చిత్తానుసార ప్రార్థనలు కానే కాదు. అందుకని అంటున్నాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని కూర్చొని సాక్ష్యం ఇస్తాను. అంటే వారికి దేవుడు అంటే ఆసక్తి ఉంది, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
అంటే వారికి ఆసక్తి ఉంది, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, ఇట్లా చాలా ఆసక్తి ఉంది. కానీ అది జ్ఞానానుసారమైంది కాదు. సో కాబట్టి అందుకే వారి జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి లేదు గనుక వారి రక్షణ లేదు. వారికి రక్షణ లేదు గనుక నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క అజ్ఞానులు, ఎందుకంటే పోయిన వారం కదా, ఎందుకంటే బుద్ధి గల వారు చేసే ప్రార్థన వేరుంటది, బుద్ధి లేని వారు చేసే ప్రార్థన వేరుంటది. బుద్ధి లేని వాడు ఎప్పుడు తిండి కోసం, బట్టల కోసం, తాగుడు కోసం, ఇల్లు కోసం, కడుపు నొప్పి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, ఫ్యాను, ఫ్రిడ్జ్, టీవీ, కార్పెంట్లు ఇవే ఉంటవి. కానీ ప్రార్థనలో ప్రభువా మా కుటుంబ సభ్యులకు ఆత్మ రక్షణ దయచేయి, పరిశుద్ధాత్మ నింపుదల దయచేయి, సర్వాంగ కవచము దయచేయి, మా ఇంటి వారి యొక్క సత్యమును గ్రహించినట్లుగా, అంగీకరించినట్లుగా వారి హృదయాలు తెరువు, ఒక్కొక్కరిలో పశ్చాత్తాపాన్ని పుట్టించండి, సత్యవాక్యమును అంగీకరించే హృదయమును దయచేయండి. ఇలా పొరపాటు ప్రార్థన చేయరు. మొత్తం మీద ఈ శరీర సంబంధులు బుద్ధి లేని వారికి ఏంటంటే, మా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, బావ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వదింపబడితే చాలు. కాబట్టి ఇవన్నీ ప్రార్థనలు బుద్ధి లేనటువంటి ప్రార్థనలు. సో కాబట్టి మరొక చెప్తున్నాను, అరికాలు మొదలుకొని తల వరకు అనారోగ్యంతో ఉన్న మనం పరలోకం వెళతాం. మళ్ళీ చెప్తున్నాను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెము లేకపోయినను మనకు పరలోకం గ్యారంటీ. కానీ అబద్ధం గాని, గర్వం గాని, అహంకారము గాని, ఈర్ష గాని, ద్వేషం కానీ, పగ గాని, ఈ యొక్క పాపము అనేది మన యందు ఉంటే మాత్రం మనం పైకి ఎంత నీతిమంతులుగా, పరిశుద్ధులుగా కనబడినప్పటికీ, మనల్ని మనం కనబరుచుకున్నప్పటికీ, ధనవంతుడు ఏ చోటుకైతే వెళ్ళినాడో మనము ఆ చోటు వెళ్ళుట అది నిశ్చయము, ఖచ్చితము. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ఇక్కడ అంటున్నారు, ఈ జ్ఞానం లేని వారంట, అజ్ఞానులంట దేవుని నీతిని కాక తమ స్వనీతినే స్థాపింపగూరుతున్నారు. అనగా దేవుని నీతి ఉన్నది, దాని తర్వాత స్వనీతి ఉన్నది, శాస్త్రుల నీతి ఉన్నది, పరిసయ్యుల నీతి కూడా ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు మనము నెరవేర్చవలసింది, మన జీవితంలో నెరవేర్చబడవలసింది శాస్త్రుల నీతి కాదు, పరిసయ్యుల నీతి కాదు, స్వనీతి కాదు. కానీ మన జీవితంలో దేవుని నీతి స్థిరపరచబడాలి, స్థాపించబడాలి. అయితే నా జీవితంలోను, నా కుటుంబంలోను, నా పరిచర్యలోను, నా పిల్లలలోను, నా తల్లిదండ్రులలోను దేవుని నీతి స్థాపించడానికే ప్రార్థించేవాడు, ప్రాకులాడువాడు, ఆత్మలో పోరాటం చేయవాడు జ్ఞానం గలవాడు. కానీ తాను అనుకున్నదే అందరిలో స్థాపింపబడాలి అనుకున్నటువంటి వాడు అజ్ఞాని అని అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 1వ అధ్యాయం నుంచి 3 వరకు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, నేను 3 చూపించాను మీకు. ఒకటేమో దిద్దుబాటు, అసహ్యము. రెండవదేమో రోమాపత్రిక 10వ అధ్యాయములో ఇజ్రాయెల్ ప్రజలకు ఆసక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారమైనది కాదు. అందుకే వాళ్ళకు నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానమును కలిగి లేరు గనుక దేవుని నీతిని కాక తమ స్వనీతిని వారు స్థాపింపడానికి ఇష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఇంకొకటి చూపించి ముందుకెళ్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. మత్తయి సువార్త 15:9. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను. ఇక్కడ మరో గుంపు ఉందంట. వీరు ఏం చేస్తున్నారంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే దైవోపదేశములను బోధించుచు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మీరు ఆరాధించట్లేదా? ప్రతిరోజు ఆరాధిస్తున్నారు, ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కానీ ప్రభువే స్పష్టంగా అంటున్నాడు, అది వ్యర్థమైన ఆరాధన, అది వ్యర్థమైన ఆరాధన. ఎందుకంటే
వారు దేవుని యొక్క సంకల్పమును, వారు దేవుని యొక్క ఉద్దేశమును, వారి దేవుని యొక్క ప్రణాళికను పక్కకు పెట్టి మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే వారు పాటిస్తున్నారు గనుక అలా పాటించు ప్రతివాడు ఆరాధించినా ప్రార్థించినా వీరికి పరలోక రాజ్యం అనేది ఉండదు అని మరొకసారి దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. సో కాబట్టి కనీసం మనకు ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని ఆత్మ సంబంధమైన లిస్ట్ ఉండాలి వాటి కోసము. ఉదాహరణకు ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుకోండి. మీ మనోనేత్రములు దేవుడు వెలిగించాలని నేను మీ నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేసి అని పౌలు అంటారు. అంటే ఒక సంఘమును గురించి, ఓ కుటుంబాన్ని గురించి వారి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును పొందుకోవాలి, వారి చెవులను పొందుకోవాలి, వారి కళ్ళను పొందుకోవాలి, వారి జ్ఞానాన్ని పొందుకోవాలని ఒక ఆ దర్శనం ప్రత్యక్షత ఉంటే వాటి కోసం ప్రార్థిస్తారు. సో కాబట్టి నేను మరలా మీకు మనవి చేస్తున్నాను, అయితే జ్ఞానం గలవాడు చేసే ప్రార్థన, ప్రభువా నేను కానీ, నా కుటుంబం కానీ, నా సంఘ విశ్వాసులు కానీ మనుషులు కల్పించిన పద్ధతులను పాటించకుండా, వ్యర్థమైన ఆరాధన చేయకుండా, అయా మీరు కల్పించినటువంటి, మీరు నియమించినటువంటి ఆరాధన చేసి అయా తండ్రి మీ సన్నిధికి వచ్చే కృప దయచేయండి. పాటలు పాడాలి, ప్రార్థించాలి, పరిచర్య చెయ్యాలి అన్న ఆసక్తి ఉండాలి, కానీ అది జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తిని మాకు దయచేయుము. అయితే మేము మా స్వనీతిని కాక, శాస్త్రుల పరిసయ్యుల నీతిని కాక, దేవా నీ నీతిని పొందడానికి, మీ నీతి మాలో స్థాపించబడడానికి, మేము కూడా మీ నీతిని అనేకుల్లో స్థాపించడానికి పోరాడే జ్ఞానమును మాకు దయచేయండి అని ఇలా మనం ప్రార్థిస్తే నిజంగా మనము, మన కుటుంబాలు ఆత్మీయంగా ఎదుగుదలకు ఎంతో కారణమవుతుందని నేను మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. రైట్, ఇప్పుడు This call is now being recorded. పోయిన ఆదివారము మనం విని ఉన్నాం ఆల్రెడీ. బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు తండ్రి ఇంటికి రాగానే తండ్రి ఏం చేశాడో మనం అందరం చూసాము. అయితే ఇంకొక మాట, ఈ బుద్ధి లేని వారు ఎలా ఉంటారో కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము. అయ్యా నా మాటలు మీ అందరూ వింటున్నారా? అర్థమవుతుందా? వింటున్నామయ్యా. ఓకే, థ్యాంక్ యూ. మత్తయి లూకాసు వార్త 12వ అధ్యాయము 20 నుంచి మీకు ఇంకా అర్థం కాదు. 16 చదువుతారా? ఇప్పుడు చదవండి. లూకాసు వార్త 12:16 నుండి. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేయని తనలో తాను ఆలోచించుకుని, నేను ఎలాగూ చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధనం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడుతున్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకు అనుకునేను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణమును అడుగుచున్నారు. చాలు. దేవునికి స్తోత్రములు. ఇదే ప్రార్థన దావీదు చేస్తాడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన మేలులను మరువక ఏం చేయు, ఆయనను సన్నతించుము, ఆయనను కొనియాడుము, ఆయనను సేవించు అంటున్నాడు. అనగా దావీదు గారు కూడా తన ప్రాణముతో తాను చెప్పుకున్నాడు. ఇక్కడ ధనవంతుడు కూడా తన ప్రాణముతో తాను చెప్పుకొనిచున్నాడు. మరి దావీదు ఏం పేదవాడా? దావీదు కట్టక బీదవాడా? 100% కాదు. 100% కాదు. ఒకప్పుడు ఆయన గొర్రెల కాపరి, ఆ తర్వాత దేవుడు అతనిని విడిపించి, అతన్ని దీవించి, అతన్ని అభిషేకించి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు అతనిని రాజుగా పట్టాభిషేకం చేయించాడు. సో కాబట్టి ఇప్పుడు ఆ కీర్తన రాసింది అతను రాజైన తర్వాతనే. ఇప్పుడు నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము
అని ఏనాడు కూడా అతనితో అని చెప్పుకోలేదు. కానీ ఎందుకంటే దావీదు గారికి ఒక ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది, దేవునితో సహవాసం ఉంది, దేవుని భయం ఉన్నది, దేవునితో నడిచే ఒక అనుభవం ఉంది కనుక తాను ఎలాగూ ప్రార్థిస్తాడో మనం చూస్తున్నాం. అయితే తనను తాను సుఖపెట్టుకోవడానికి, సంతోష పెట్టుకోవడానికి, ఆనందపరచుకోవడానికి కావలసిన ధనమంతా ఉంది అని అంటున్నాడు. అయితే వాక్యం సెలవిస్తుంది, ధనము ఎక్కడ ఉండునో వారి హృదయము అక్కడనే ఉండును. అయితే ప్రభు అంటున్నాడు, ధనవంతులు పరలోక రాజ్యం వెలుట దుర్లభము, అంటే కష్టం. అబ్రహాము ధనవంతుడే, దావీదు గారు ధనవంతుడే, అయినప్పటికీ వారికి దేవుడు ఎంత ధనమించినప్పటికీ వారు తమ ధనమునందు వారు నమ్మకించగా, వారి హృదయమును ధనం మీద వారు లక్ష్య పెట్టక, ఆ ధనమును ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుని అందే వారు లక్ష్యముంచారు గనుక వారు పరలోకం వెళ్ళిపోయారు. హెబ్రీలో 11 చదువుతున్నాం మనము, దేవుడు దానికి శిల్పియో నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము నిరీక్షణతో కనిపెట్టుచుండెను అని చదువుతున్నాము. అబ్రహామును దేవుడు ఎంత దీవించినా, వాగ్దాన భూమిలో దేవుడు అబ్రహామును ఉంచినప్పటికీ ఆయన ఈ లోకం ఇచ్చినటువంటి ఆ ఇల్లును బట్టో, ఆ భూమిని బట్టో, ఆ ప్రాంతాన్ని బట్టో, ఆ యొక్క ఆస్తిని బట్టో ఆయన గర్వించలేదు, అతిశయించలేదు, దేవుని పక్క పెట్టలేదు. కానీ అతని మనసంతా కూడా పరలోక సంబంధమైన విషయముల మీదనే ఆయన ఆనుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. యోబు మనకు తెలుసు, యోబు కూడా ఒకప్పుడు ఊజు దేశం అంతట్లోనే ఆయన ధనవంతుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ అవన్నీ వెళ్ళిపోయినవి. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత భార్య కూడా తనను అర్థం చేసుకున్నటువంటి ఒక దుస్థితి ఏర్పరచబడనగా, కోటీశ్వరుడు కాస్త కోటికి గతి లేనంత, దిక్కు లేనంత స్థాయికి వెళ్ళిపోయాడు ఆ యోబు గారు. అయినప్పటికీ దేవుడు నన్ను యథార్థంగా ఉన్నాను, నేను నీతిగా దేవుడు ప్రార్థన చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు అని దేవుణ్ణి దూషించలేదు, తన భార్యను దూషించలేదు. కానీ ఉన్న వస్త్రాలు కూడా చించి వేసుకొని యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయినను, ఆయనకే మహిమ స్తుతి కలుగును గాక అని చెప్పారు. ఇది అంటే బైబిల్ చదవడం కాదు, బైబిల్ వినడం కాదు, బైబిల్ చెప్పడం కాదు, ఆ బైబిల్ ప్రకారంగా మన జీవితాన్ని మనము మార్చుకోవడానికి ఇష్టపడాలి. మనం ప్రతిరోజు ఆ భక్తుల వల్లే మన జీవితాన్ని దిద్దుకోవడానికి మనల్ని మన ప్రభువుకు, వాక్యానికి అప్పగించుకోవాలి. సరే, మంచిది. ఇక్కడ వెర్రివాడు ఏం చేస్తున్నాడంటే తనను తాను సుఖ పెట్టుకొనిచున్నాడు. కానీ ఇంకొక మాట చెప్పిన ముగించేస్తాను. నేను ఇప్పుడు పరిచయం స్టార్ట్ చేసి 20 నిమిషాలు అవుతుంది, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఒక్క మాట అండి, దయచేసి ఈ మాట అందరూ చదువుకోండి దయచేసి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 4:10. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. చాలు 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 చాలు. ఇప్పుడు అక్కడ దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు కనుక నువ్వు సంపాదించినవన్నీ ఎవని వగును? రాత్రుంబగలు కష్టపడ్డావు, సంపాదించావు. ఇప్పుడు నువ్వు సంపాదించింది నువ్వు తినకుండా చచ్చిపోతే వెర్రివాడ ఏం ప్రయోజనం, ఏమి లాభం అని ప్రభువు అన్నాడు. కానీ ఇక్కడ పౌలు చెప్పుకున్నాడు, నేను ఎవరిని అంటే మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, క్రీస్తు నిమిత్తము వెర్రివారము. దానికి స్తోత్రములు. ఈరోజు మనం వెర్రివారం కావాలి. ఏది దేవుడు వెర్రివాడా అన్నాడు చూసావా, ఆ వెర్రివారము మనం కావద్దు. కానీ అపోస్తలుడు పౌలు మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము. ఈరోజు అండి 4 పాటలు పాడడానికి వచ్చి, కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి వచ్చి 4 మాటలు 10 మంది చెప్పే స్థాయి రాగానే ఈరోజు చాలా మంది మోకాళ్ళ ప్రార్థన ఆపేశారు. ఎంత భయంకరం! నేను మరో మాట గుర్తు చేస్తున్నాను మీకు. అహంకారం ఉన్నవారు ఎంత ప్రార్థించినా, మీరు ఎంత వాక్యం చెప్పినా అది ఆత్మీయత కాదు. ఆత్మీయత ఉన్నట్టు కనబడినా అది వేషమే, కానీ ఆత్మీయత కాదు. ఈరోజు మోకాళ్ళ ప్రార్థన ఆగిపోయింది, కన్నీటి ప్రార్థన ఆగిపోయింది. మీకు మోకాళ్ళ నొప్పులో, నడుము నొప్పులో ఉంటే ఆ విషయం వేరు. కానీ మోకాళ్ళ నొప్పి లేదు, నడుము నొప్పి లేదు, ఏ నొప్పి లేదు. అయినప్పుడు కూడా ఏది అందరు దొరసాన్ల వలె, పటేన్ల వలె, సౌకార్ల వలె
రాజుల వలె కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎంత ఎంత గర్వం ఇది, ఎంత అహంకారం ఇది. ఒక పాస్టర్ గారు వస్తే కింద కూర్చుంటావు, మరి ప్రార్థించింది పాస్టర్ గారితో మాట్లాడుతున్నావా? ప్రార్థన ఏంటి? పాస్టర్ గారితో మాట్లాడమా, సంఘ పెద్దతో మాట్లాడమా, లేకపోతే ఎమ్మెల్యేతో మాట్లాడమా, ముఖ్యమంత్రితో మాట్లాడమా, ఎస్ఐతో మాట్లాడమా, డిఎస్ఐతో మాట్లాడమా? కాదు కదా. సర్వలోకమును సర్వ సృష్టిని నోటి మాట ద్వారా సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని మాట్లాడుతున్నావు. మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవడం చాలా మంచిది. విరిగి నలిగిన హృదయముతో, తగ్గింపుతో, కృతజ్ఞత భావంతో స్తుతించడము, ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. వీళ్ళందరూ ఎవరు అంటే వెర్రివారు. ఈరోజు డబ్బు మీదనే మనసుండి, డబ్బు రాగానే దేవుని వాక్యాన్ని అన్నిటిని విడిచిపెట్టేవాడు ఎవడు అంటే దేవుడు వెర్రివాడు. వారికి ఆత్మ అంటే దేవునితో సంబంధం సహవాసం లేనివారు. కానీ ఇక్కడ పౌలు ఎప్పుడున్నాడు, నేను క్రీస్తు నిమిత్తం వెర్రివాడను. నీ జీవితం ఏనాడైనా ఈ ప్రార్థన చేశావా? ప్రభువా నన్ను, లేకపోతే నా బిడ్డలను నీ నిమిత్తం వెర్రివారుగా చేయు. రెవరెంట్లను కాదు, బిషపులను కాదు. ప్రభువా నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె యేసయ్యా నీ నిమిత్తము పౌలు గారి వారే వెర్రివారైపోయిన కేశనామములో అని ఎప్పుడైనా ప్రార్థించావా? ఆ వెర్రితనము నిమిత్తమై పరిశుద్ధాత్మ దొరికి నిన్ను నీ కుటుంబాన్ని అప్పగించావా? ఇలాంటి ప్రార్థనలు మనకు రావు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తం వెర్రివారంటే అర్థం ఏంటంటే పౌలు ఒక మాట అంటాడు, నేను సంపన్న స్తుతి అందు ఉండనెరుగుదును, దాని తర్వాత ఏమీ లేని స్థితిలో కూడా నేను ఉండనెరుగుదును అనగా పౌలు గారు ప్రతి పరిస్థితి, దేవుడిచ్చిన ప్రతి దాన్ని కూడా ఆయన సంతోషంగా అనుభవించడానికి సిద్ధమైన మనసు గల వారు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. ఆయన పని చేయడానికి ఇష్టపడడు, క్షమించండి, ఆయన ఏ పని చెప్పినా చేస్తాడు. ఈరోజు చాలా మందికి కొంచెం వాక్యం చెప్పడానికి వచ్చేగానే ఒకప్పుడేమో చర్చిలో ఇది బాత్రూమ్ కడిగే స్థాయి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు చేస్తారంటే కొంచెం పాటలు ప్రార్థన రాగానే వాళ్ళు నిలబడతారన్నమాట. లేకపోతే కూర్చొని కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని అజయ్రా ఇజయ్రా అట ఉండరా ఇట ఉండరా అంటారు. అది ఏంటి? కానీ ప్రభువు అన్నాడు, నేను పరిచర్య చేయించుకుంటూ రాలేదు, నేను పరిచర్య చేయుటకే వచ్చి తిని నేను మరలా మీకు మనవి చేస్తున్నాను, మన కంఠములో ప్రాణము దేవుని ఆత్మ ఉన్నంత మట్టుకు మనం పరిచర్య చేయువారిగా ఉండాలి. అహమును గర్వమును మన జీవితంలోనికి రానివ్వకూడదు. సో కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అంటే మన స్వనీతిని మనం స్థాపించకుండా దేవుని యొక్క నీతిని మనలో స్థాపించడానికి మన జీవితాన్ని మనము అప్పగించుకునవలసిన బద్ధులమై ఉన్నాము. ఒక మాట చెప్తాను. ఇప్పుడు పందుల కూటము అంటే పందుల కూటము ఏంటో మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. దాని తర్వాత స్వనీతి అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. దాని తర్వాత ఇది మన మనుషులు కల్పించినటువంటి ఉపదేశము అంటే కొంతమంది అర్థం కాకపోవచ్చు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు మనకు డిసెంబర్ రాబోతుంది. డిసెంబర్ రాగానే ప్రతి చర్చిలో ప్రతి ఒక్కరింట్లో క్రిస్మస్ ట్రీ మీరు అందరు చూసే ఉంటారు అనుకుంటున్నాను నేను. క్రిస్మస్ ట్రీ అంటది. నేను అన్నాను, ఇప్పుడు చర్చిలో క్రిస్మస్ ట్రీ ఉంది, ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంది, కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి 66 పుస్తకాలలో క్రిస్మస్ ట్రీ అనేది ఎక్కడైనా మీకు ఉంటే చూపించి నేను కూడా పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను సేవకు వచ్చి 20 సంవత్సరాలు రావాల్సి వచ్చేది. కానీ నేను పరిశుద్ధ గ్రంథాన్ని చాలాసార్లు చాలా పర్యాయములు దాన్ని వడబోసాను, చదివాను, పరిశోధించాను. కానీ క్రిస్మస్ అనే మాట కానీ క్రిస్మస్ ట్రీ అనే మాట కానీ నాకు కనబడలేదు. అందుకే నేను పెట్టలేదు. ఒకవేళ మీరెవరైనా మీ చర్చిల్లో కానీ మీ కుటుంబాలకు కానీ మీరు పెట్టుకునే వారైతే ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, ఆ పాస్టర్ గారు పెడుతున్నారండి, ఈ పాస్టర్ గారు పెడుతున్నారండి, ఇలాంటి సొల్లు నాకు వద్దు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పాను, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములు, ఎవడో బుద్ధి జ్ఞానము ఆత్మీయ దర్శనము ఆత్మీయ ప్రత్యక్షత లేనివాడు క్రిస్మస్ ట్రీ వేశాడు, దానికి లైట్లు వేశాడు, అది నీకు దానికి సంబంధం ఏంటి? దానికి బైబుల్ ఎక్కడ చెప్పిందా చేయమని పాటించమని? ఎందుకు ఒక ఇది పరిచర్య కొరకు 10 రూపాయలు ఇవ్వని వాడు, పత్రికల కోసం 10 రూపాయలు ఇవ్వని వాడు ఈ క్రిస్మస్ కోసం 10,000 ఖర్చు పెట్టాడు.
ఎందుకు అంటే తమ స్వనీతి, మనుషులు కల్పించిన పద్ధతులు వీరు వ్యర్థముగా ఆరాధించువారు. అంత మాత్రం కాకుండా ఈరోజు మనం చూస్తున్నాము, ఏమంటారు, ఆ చర్చిలలో కూడా చాలా పెద్ద పెద్ద యేసయ్య బొమ్మలు వేస్తారు. అది నిజంగా యేసయ్య బొమ్మన అంటే యేసయ్య బొమ్మ కాదు. మీకు మాట్లాడుతున్నాను నేను, దయచేసి కోపడకండి. ఇప్పుడు సుదర్శన్ పాస్టర్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు రాజేష్ బ్రదర్ అంటే మీకు తెలుసు, మహేష్ బ్రదర్ అంటే మీకు తెలుసు, దాని తర్వాత శారద సిస్టర్ అంటే మీకు తెలుసు, జాన్ బ్రదర్ అంటే మీకు తెలుసు. ఇప్పుడు రాజేష్ బ్రదర్ ఫోటో చూపించి ఇది సుదర్శన్ పాస్టర్ గారు అంటే మీరు ఎవరు నమ్ముతారా? నమ్మితే వారిని ఏమనాలి మనము? మీరు అట్లయితే యేసు ప్రభుల వారి ఫోటో అది నిజంగా ఆయన ఫోటో అయితే అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, జపాన్లో అయినా, ఇండియాలో అయినా, తూప్రాన్లో అయినా, సిద్దిపేటలో అయినా, ఏడబోయినా ఆ ఫోటో ఒకే రకంగా ఉండాలి. ఒకన్న నల్లగా, ఒకన్న తెల్లగా, ఒకన్న పొట్టిగా, ఒకన్న పొడవుగా. ఏంటి ఇన్ని అవతారాలు యేసుక్రీస్తున్నవి? లేదు కదా. మరి ఇవన్నీ ఎక్కడొచ్చినామంటే ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, మరికొన్ని భాషల వాళ్ళు యేసు క్రీస్తు అంటే సువార్తను బట్టి వారు కొంతమంది సినిమా హీరోలు, దర్శకులు కొన్ని సినిమాలు తీశారు. ఆ సినిమాల యొక్క హీరోల ఫోటోలే మీరు పెట్టుకుంటున్నవి. సో కాబట్టి దయచేసి మీరు ఆది కాలం చదువుకుంటూ వచ్చిన వాక్యం అంటుంది, వాక్యమును రాసుకునండి, వాక్యమును కట్టుకునండి, మీ హృదయంలో వాక్యమును ఉంచుకునండి, ఫోటోలను కాదు, విగ్రహాలను కాదు అని బైబిల్ ఇంత స్పష్టంగా ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు గలమెత్తి తమ కడుపులోని పేగులు బయటికి వచ్చేలా అరిసిన మన జీవితాన్ని మనం దిద్దుకోవట్లేదంటే అర్థం ఏంటి? రేపటికి ఇప్పుడు ఏ ముఖ చిత్రం అయితే అంటే ఎవరైతే యేసు నమ్ముతున్నావో ఆ యేసు అలా ఉండకపోతే నీవేమనుకుంటావు? ఇది యేసు కాదు, అబద్ధ క్రీస్తు అనుకుంటావు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు అంటే చర్చిలల్లా, మన ఇళ్ళల్లా, లేకపోతే బైబిల్ బుక్ స్టాలల్లా అమ్ముతున్నట్లుగా యేసు క్రీస్తు ఉండడు. అవన్నీ మనుషులు కల్పించినటువంటి, మనుషులు ఊహించి గీసినటువంటి చిత్రాలు మాత్రమే. కానీ వాక్యం అది కాదు. మనిషి ఊహను బట్టి కానీ, మనిషి యొక్క ఆలోచనను బట్టి కానీ వచ్చింది వాక్యము కాదు. దేవుడు తన ఆత్మ చేత, తన ప్రవక్తల చేత రాయించిందే వాక్యము. అందుకే మన నోట్లో వాక్యం ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి, మన ఇంట్లో వాక్యం ఉండాలి, మన చర్చిలో వాక్యం ఉండాలి, సాధ్యమైతే మన చర్చిలో పైన కూడా వాక్యం ఉండాలి. కానీ ఈరోజు వాక్యం కనుమరుగైపోయింది, కేవలం ఫోటోలు మాత్రం కనబడుతున్నాయి. ఈ ఫోటోలు ఎవరి అంటే ఇది చెప్పాను. నేను మాట్లాడుతున్నాను, మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటంటే క్రిస్మస్ ట్రీ. దాని తర్వాత ఇప్పుడు డిసెంబర్ రాగానే కొంతమంది ఈ వెర్రివారు, ఈ జ్ఞానం లేని వారు, ఆత్మీయ దర్శనం లేని వారు చర్చి ముంగడ పెద్ద పాకేసి దాంట్లో ఒక తొట్టెలు పెట్టి కొనుక్కొచ్చినో లేకపోతే తయారు చేయించో అన్న యేసుని పెడతారు. ఇక పెడతారనమాట, లాలి 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 లాలమ్మ లాలి లాలి అన్ని పాడరే బాల యేసునకు లాలి. వీళ్ళు దేంతో కొడితే బాగుంటుంది మీరు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు, 33 సంవత్సరాలు. ఆ తర్వాత మన పాప పరిహారం కొరకు రక్తమంతో కాచి ప్రాణం పెట్టి మరణించినాడు. 3వ దినమున మరణమును సమాధిని జయించి మృత్యుంజయుడుగానే తిరిగి లేచారు. ఆ తర్వాత 40 దినములు అనేకులకు పడి అనేకులు చూస్తుండగా ఒలీవ కొండ నుంచి ఆయన పరలోకమునకు మేఘముల మీద ఆరోహణమై వెళ్ళిపోయారు. అయితే ఆయన మరల తిరిగి వస్తాడు అని ఆయన 2వ రాకడలో మనం అందరము ఎత్తబడడానికి, సిద్ధపడడానికి అనేక పత్రికలు, అనేక గ్రంథములు రాయబడి నీకు ఇచ్చి ఉండగా అవన్నిటిని మర్చిపోయి మరలా నీవు మట్టితోనో, సిమెంటుతోనో, ఇత్తడితోనో, బంగారముతోనో ఒక యేసును చేసి దాంట్లో పెట్టి ఇప్పుడు యేసు అని పాట పాడుతున్న వారిని ఏం చేయమంటారు? ఇది ఎక్కడ దర్శనం? ఇది ఎక్కడ ప్రత్యక్షత?
విగ్రహ ఆరాధన వద్దు అని పాత నిబంధన ప్రవక్తలు, కొత్త నిబంధన ప్రవక్తలు గళమెత్తి ఏడ్చి మొరపెట్టిన తర్వాత కూడా ఇంకా నీవు అంటే పరలోకమందున్నటువంటి మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తును మరలా పశువుల పక్క తెచ్చుకుంటున్నావు కదా. అంటే యేసుక్రీస్తు పరలోకం నుండి నీకు ఇష్టం లేదా? ఆయన మహిమలో ఉండడం నీకు ఇష్టం లేదా? అక్కడ పోవడం నీకు ఇష్టం లేదా? ఆయన ప్రతి సంవత్సరం పశువుల పాకలోనే ఉండాలా? అనేవి ఇంకా ఆయన రోడ్డు మీదనే ఉండాలా? ఎటుపోతున్నాం? ఏమని మన దర్శనం ఏంటి? మన ప్రత్యక్షత ఏంటి? ప్రభు త్వరగా రానంటున్నాడు. దేవుని సంఘమా, ప్రభు త్వరగా రానంటున్నాడు. అక్కడ మూడు వినబడగానే నేను నా ఇంటి వారు మేఘముల మీద పరలోకమునకు మధ్యాకాశమునకు నేను కొనిపోబడాలన్న ఆ నిరీక్షణతో పౌలు వారి వలె ప్రభువా నన్ను నా కుటుంబాన్ని మీ నిమిత్తము వెర్రి వారిగా మార్చయ్యా. అనేక విషయాలు దిద్దుకునే మనస్సును స్వభావమును ప్రభువా నాకు దయచేయక ప్రభువా. ఎందుకంటే నా స్వనీతి ప్రకారం నేను నడిస్తే, నేను కొనసాగితే నాకు నరకమే పాతాళమే ఉంది. అందుకే ఆ ధనవంతుడు తన జీవిత కాలం అంతయు తనకి ఇష్టం వచ్చినట్టుగా బతికాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేశాడు, భజన చేశాడు, చర్చలు కట్టాడు, ఏమో చేశాడు. కానీ అతను చేసిన భక్తి అంతయు అది వ్యర్థమైంది కనుక అతను చేసిన భక్తి, చేసిన ప్రార్థన, ఇచ్చిన కానుక ఏది కూడా తనని రక్షింపలేకపోయింది. కాబట్టి మనము అలాగే ఉంటే ఏం ప్రయోజనము? అమ్మలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, అన్నయ్యలారా, కనీసం ఈ ఉదయ కాలమైన ఈ క్షణమైన ఒక్కసారి ప్రభువా దిద్దుబాటును అసహించుకునే హృదయమును నాకు వద్దు, అహంకారము నాకొద్దు. ఇజ్రాయెల్ ప్రజల వలె అయా తండ్రి తమ స్వనీతినే స్థాపింపగోరుతున్నారు. వద్దు నాయన, నా జీవితములో నా కుటుంబ సభ్యులలో యేసయ్యా మీ నీతే స్థాపింపబడాలి. అయా ధనాన్ని బట్టి ప్రభువా నిన్ను విడిచిపెట్టినటువంటి నరకంని ఎన్నుకున్నటువంటి వెరితనం మాకొద్దు, కానీ మీ నిమిత్తము సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకున్నటువంటి పౌలు వంటి వెరితనము మా మనసులోకి, మా మైండ్లోకి వచ్చును గాక. దైవమా సహాయం చేయి, దైవమా సహాయం చేయి. ఎప్పుడైతే కుమారునికి బుద్ధి వచ్చిందో, జ్ఞానం వచ్చిందో, ఆ పందుల కొట్టమును విడిచిపెట్టిండు, అంటే పాపమును విడిచిపెట్టిండు. మనుషులు కల్పించిన పద్ధతులు అనే ఆ కుటుంబం విడిచిపెట్టాలి. అడుగుతున్నాను, ఈరోజు క్రిస్మస్ ట్రీ ఏ లేఖనానుసారం, పశువుల పాక ఏ లేఖనానుసారం, క్రీస్తును నీవే చేయుట ఏ లేఖనానుసారం? అందుకని భూపేష్ నగర్ అడిగినాను, మీ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరు? పశువుల పాకలు పండబెట్టింది ఎవరు? నువ్వు కాదా? ఇప్పుడు డిసెంబర్ రాగానే రెవరెండ్ అనబడుతున్నటువంటి వారు, జ్ఞానం అనబడుతున్నటువంటి వారు పశువుల పాకేసి ఆ పశువుల పాకలో ఒక బొమ్మను పెట్టి యేసు అని పేరు పెడుతున్నారు. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలేమో దూడలను చేసుకొని యెహోవా అని పేరు పెడితే, వీళ్ళేమో సిమెంట్ తోనో లేకపోతే మట్టితోనో ఒక విగ్రహం చేసేదానికి యేసు అని పేరు పెడుతున్నారు. మరి వారికి పరలోకం లేదు, మీకు పరలోకం ఉందా? ఈనాడైనా ప్రభువా మనుషులు కల్పించబడదు కాక మీ యొక్క వాక్యాన్ని యథార్థంగా నమ్మడానికి, దానికి లోబడడానికి మనసు దయచేయమని ఒక్కసారి నిశ్చితుల పైకెత్తదావా. దిద్దుబాటుకి మేము లోబడే కృపను దయచేయి దేవా. తండ్రి దేవా, నీ వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. నీ దేవా నీ గద్దింపు నాకు దేవా ఏసయ్య మేము లోబడే కృపను దయచేయి. నీ దిద్దుబాటు నాకు తండ్రి ఏసయ్య మేము లోబడే కృపను దయచేయి దేవా. క్రీస్తు నిమిత్తము తండ్రి మేము వెర్రివారి వలె ఉండే జ్ఞానము దయచేయమని వేడుకొంచున్నాము దేవా. దేవా యేసయ్య ఈ లోక సంబంధమైన దేవా యేసయ్య దైవోపదేశములను దేవా అంగీకరింపక దేవా నిజమైన దేవుడైన క్రీస్తు నిమిత్తము ప్రభువా యేసయ్య నీ ఆజ్ఞలను అనుసరించే జ్ఞానం మాకు దయచేయమని వేడుకొంచున్నాము ప్రభువా. నీ వాక్యం మధురము తండ్రి, నీ మాట మధురము ప్రభువా. దేవా నీ చూపు కనికరము తండ్రి. దేవా యేసయ్య వ్యర్థమైన ఆరాధన చేయించు ఇన్ని రోజులు బ్రతికి ఉన్నాం మేము ప్రభువా యేసయ్య. దేవా యేసయ్య నీకు ఆనందకరముగా ప్రార్థించే కృపను దయచేయి దేవా యేసయ్య తండ్రి. దేవా యేసయ్య ప్రభువా మా ప్రార్థన అంగీకరించమని వేడుకుంటున్నాం. మా అపరాధములు, దోషములు, పాపములు క్షమించమని వేడుకుంటున్నాం దేవా యేసయ్య. ఇటువంటి ఎన్నో దేవా ఉపదేశములు దేవా యేసయ్య నీ దైవజనులతోని ఇంకా అమూల్యమైన లేఖనములు మా గురించి దేవా యేసయ్య నీ దాచిపెట్టి మరుగు చేసి దాచిపెట్టి ఉన్నాం. వాటి ప్రతి ఒక్క లేఖనము దేవా, ప్రతి ఒక్క అధ్యాయం, ప్రతి ఒక్క వచనము మా హృదయంలో నాటబడి మమ్మల్ని ఫలించి కృపను
అనుగ్రహించమని వేడుకొంచున్నాను. అలాగే దేవా యేసయ్య నేనేమని నేను చేసిన అపరాధం దోషం నుండి క్షమించమని వేడుకొంచున్నాను. దేవ వచ్చి రాని ప్రార్థనతో నేను ప్రార్థన చేసి ఉన్నాను. దేవ ఈ ప్రార్థనలో ఏమైనా లోతుబాటులుంటే క్షమించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.